హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. వ్యవసాయ శాఖల్లో మనకు చూసుకున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్గా ఉద్యోగాలు, అలానే డిఫరెంట్గా 4 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అవి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే అప్లికేషన్ ఫీజు లేదు, అలానే రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ ఉంటుంది. సెలెక్ట్ అయినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఉంటాయి. 50 లోపల మీ ఏజ్ అనేది ఉండాలి. 30,000 వరకు ఇక్కడ శాలరీ అనేది ఇస్తారండి, స్టార్టింగ్ శాలరీ. కాబట్టి ఎదురున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎండ్ వరకు చూడండి. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాల్లో కూడా ఎలా సెర్చ్ చేయాలనేది వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అండి, మీరు చేయాల్సిన చాలా సింపుల్. గూగుల్ వెళ్ళండి, అంటే మీ మొబైల్ ఉన్నటువంటి ఎనీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేస్తానే ఇక్కడ చూసుకున్నట్లయితే స్పెల్లింగ్ అనేది రాసి పెట్టుకోండి. తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుగు జాబ్ పాయింట్ .com అనేది వస్తుందండి. అంటే తెలుగు జాబ్ పాయింట్ .com అనేది వస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే టాప్లో మీకు తెలుగు జాబ్ పాయింట్ .com అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తానే ఇలా మన వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చండి, ఈ కలర్ అనేది ఉంటుంది. దీనికి కిందకి వచ్చినట్లయితే మనకి ఏంటంటే ఫ్రెండ్స్, నమోదయ స్కూల్స్లో కూడా 6వ తరగతికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చండి. అవే కాకుండా మనం కానీ చూసుకున్నట్లయితే మనకు 0 వడ్డీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు. మహిళలకు సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు 5 లక్షల లోపల. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే మనకు కరెంట్ డిపార్ట్మెంట్లో కూడా మనకు డిఫరెంట్గా మంచి జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అవే కాకుండా మనం కానీ చూసుకున్నట్లయితే అంగన్వాడీ టీచరు, అలానే మనకు హెల్పర్స్కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించిన ఈ వివరాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే క్లర్క్ ఉద్యోగాలు రావడం జరిగింది, అవి కూడా ఇవ్వడం జరిగింది. రుణ మాఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు. అలానే మనం కానీ చూసుకుంటే ఐటీబీపీ కానిస్టేబుల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు. ఆ తర్వాత మనకు నేవీలో గ్రూప్ సి సంబంధించిన ఫైర్మ్యాన్ ఉద్యోగాలు కావచ్చు. డిఫరెంట్గా ఇక్కడ మీకు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు కావచ్చు. ప్రతి ఒక్క అప్డేట్ అనేది కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగిందండి. ఒకసారి చెక్ చేయండి, అర్హులైతే మాత్రం అప్లై అనేది చేసుకోండి. మరి ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చిన అప్డేట్లో మీరు కానీ చూసుకున్నట్లయితే మనకేమిటంటే అందరికీ తెలిసిందే ఆచార్య రంగా మనకేమిటంటే వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఈరోజు జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఇక్కడ మీరు ఫస్ట్ టైం మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ అప్సెల్ వెబ్ పేజ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మన అప్సెల్ వెబ్ పేజ్లు ఇస్తున్నాను, దాని మీద క్లిక్ చేశారండి. ఇక్కడ మనకు బిజినెస్ మేనేజ్మెంట్ మేనేజర్ జాబ్స్ కావచ్చు, అలానే అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ కావచ్చు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కావచ్చు, ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ కావచ్చు. ఇక్కడ మనకు తిరుపతిలో జాబ్ లొకేషన్ ఉంటుంది. అలానే 27వ తేదీ కూడా జాబ్స్ ఉన్నాయండి. అలానే మన కానీ కిందకి వచ్చినట్లయితే డిఫరెంట్గా మనకు జాబ్స్ అయితే ఉన్నాయి అండి. ఓకే, ఆల్రెడీ వీటి గురించి కూడా కొన్ని ఏంటంటే మొన్న నేను పోస్ట్ చేశాను. ఇక్కడ మనం కానీ చూసుకుంటే దీనికి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టు, మనకు ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టు, దీనికి సంబంధించి అప్డేట్ అని ఇవ్వడం జరిగింది. ఈ రోజు వచ్చే అప్డేట్లో మీరు కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ అప్డేట్ అండి. దీని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేస్తానే ఇలా మీకు డౌన్లోడ్ అనేది అవుతుందండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే 15వ తేదీన మనకు నిన్నటి ఏంటంటే అప్డేట్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ టోటల్గా 37/3/2025 వరకు అయితే ఇక్కడ మీకు జాబ్లో ఉంటామని తెలియజేస్తున్నారు. అలానే ఫ్రెండ్స్, మనం కానీ చూసుకున్నట్లయితే అంటే ఎంటెక్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అవకాశం ఉంది. 1,25,000 వరకు శాలరీ అనేది ఇస్తారు. 1వ తేదీన 8/8/2024 మీకు మార్నింగ్ 10 గంటలకి ఇంటర్వ్యూకి అనేది వెళ్ళాలి. దాని ముందుకు వెళ్తే మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈజీగా మీరు అప్లై చేసుకునే వీలుగా ఉన్నటువంటి ఎనీ గ్రాడ్యుయేట్లో మీరు కానీ చూసుకుంటే స్ట్రీమింగ్లో మనకు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, అలానే ఎక్కువ ప్రిఫరెన్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే బీకామ్ చేసిన వాళ్ళు, బీబీఈ చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని తెలియజేస్తున్నారు. లేకపోయినా కూడా ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై ఇక్కడ చేసుకోవచ్చండి. ఓకే, మనం చేయాల్సిన చాలా సింపులే. ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్కి 30,000 వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు. అలానే 2/8/2024 కూడా మార్నింగ్ 10 గంటలకి మీరు ఇక్కడ ఇంటర్వ్యూ అనేది హాజరు కావాలండి. హాజరు అయ్యేటప్పుడు మనం కానీ చూసుకున్నట్లయితే టోటల్గా మనకు ఈ అడ్రస్ అనేది అన్ని జిరాక్స్ కాపీస్, బయోడేటా ఫాము, అలానే మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇక్కడ మీరు ఏజ్ ప్రూఫ్ సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్ కూడా మీరు తీసుకెళ్ళినట్లయితే ఎక్కడ వెళ్ళాలి అవగాహన మనం కానీ చూసుకున్నట్లయితే తిరుపతిలో మీరు వెళ్ళాలండి. ఓకే, అక్కడ వెళ్ళినట్లయితే మీకు జాబ్ అనేది వస్తుందండి. వర్క్ ఫర్ ఇంటర్వ్యూ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది. అలానే ఫ్రెండ్స్, చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. లేకపోతే ఏంటంటే కాంట్రాక్ట్ బేసిస్లో ఇక్కడ తీసుకుంటున్నారు. కాంట్రాక్ట్ బేసిస్ అయినప్పటికీ చాలా మంది చేస్తున్నారండి చాలా ఇయర్స్ నుంచి. మీరు చేసిన చాలా సింపుల్ ఈ ప్లేస్కి అనేది మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి. ఓకే, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, మీరు కానీ చూసుకున్నట్లయితే నేను చెప్పాను చూడండి, గూగుల్లో వెళ్ళేసి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే గూగుల్లో వెళ్ళేసి మనకు తెలుగు జాబ్ పాయింట్ అని సెర్చ్ చేసినట్లయితే మనకేమంటే తెలుగు జాబ్ పాయింట్ సెర్చ్ చేసినట్లయితే టాప్లో తెలుగు జాబ్ పాయింట్ .com అనేది వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను మీకు ఈ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు నేను వీడియో చేసే ముందు అప్లోడ్ అనేది చేయలేదు. ఇది వీడియో అప్లోడ్ అవుతానే మీకు అక్కడ కనపడుస్తుంది. అక్కడ మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, ఓపెన్ చేసి డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.